పబ్లిక్ హై స్కూల్ అంట నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు, ప్రతి మండలంలో 4 ఫౌండేషన్ స్కూల్స్, నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు తరగతులు, ఆయా గ్రామ బస్సు సౌకర్యం, స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ఒకే ప్రాంగణంలో విద్యా సంస్థలు అంటూ విలీనం. సర్కారుకు తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులట. రాష్ట్రంలోని ప్రతి మండలంలో 3 తెలంగాణ పబ్లిక్ స్కూలు, మరొక 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఏర్పాటు చేయాలంటూ విద్యా కమిషన్ సిఫారసు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రతి మండలంలో 2 రకాల స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ అక్నూరి మురళీ నేతృత్వంలో కమిషన్ టీం కలిసింది. బలోపేతానికి కమిషన్ ప్రతిపాదించిన సిఫారసులను అందించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు కమిషన్ ప్రతినిధులు చెప్పారు. ప్రతి బడులతో తెలంగాణ పబ్లిక్ హై స్కూల్ టీపీఎస్, తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ టీఎఫ్ఎస్ ఉండాలని సర్కారికలో కమిషన్ పేర్కొన్నది. దీనికి కావాల్సిన నిధులు, వాటిలో ఏ ఫెసిలిటీస్ కల్పించాలనే దానిపై సమగ్రంగా దాంట్లో వివరించినట్టు తెలుస్తోంది. సో మండలానికి 3 పబ్లిక్ హై స్కూల్ ఇచ్చి ఇక నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు పెట్టి వాళ్ళకు బస్సులు, బ్రేక్ఫాస్ట్లు, లంచ్ ఇవన్నీ కానీ మండలంలో 4 ఫౌండేషన్ స్కూల్ కనుక ధీటుగా ప్రభుత్వ బడుల పిల్లల చదువు మెరుగ్గా ఉంటుంది, ప్రభుత్వ బడుల సంఖ్య పెరుగుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి సో ఈ దిశగా మీరు ప్రయత్నాలు చేయాలని విద్యాశాఖ చైర్మన్ అక్నూరి మురళి గారు వాళ్ళ కమిటీ అంతా కూడా సిఫారసు చేసిరట. ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చిరట. నిజంగానే మండల లెవెల్లో ఒక 4 కానీ 3 కానీ ఇట్లా పబ్లిక్ హై స్కూల్ కనుక ఒకే చోట ఏర్పాటు చేసి అందరికీ ఒకే చోట భోజనం, ఒకే చోట వాళ్ళ చదువులు, వాళ్ళ ఇంటికి పోవడానికి బస్సు సౌకర్యం, ఇక వాళ్ళకు మార్నింగ్ టిఫిన్ ఒక రకంగా మాదిరిగా. ఇవాళ గ్రామాలకే ప్రైవేట్ స్కూలు పొద్దుగాల 7 కొట్టంగానే వచ్చి బస్సులో ఎక్కించుకొని పోతుంది, మళ్ళీ సాయంత్రం 4-5 గంటలకు వచ్చి దించుతుంది. బట్టలు కావచ్చు, వాళ్ళ పుస్తకాలు కావచ్చు, వాళ్ళ చదువులో అన్ని రకాలుగా టెక్నికల్గా, టెక్నాలజీగా వాళ్ళను ప్రైవేట్ స్కూల్లో ఎట్లయితే మరి ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు ఆ పిల్లలకి ఎట్లయితే చదువు చెప్తా ఉన్నాయో ఆ రకంగా ప్రైవేటు వ్యవస్థకు ధీటుగా, ప్రైవేటు వ్యవస్థ కంటే మెరుగ్గా మన ఒక 3 హై స్కూళ్లను మండలంలో ఏర్పాటు చేసి, మండలానికి ఒక 3 హై స్కూళ్లను పబ్లిక్ హై స్కూళ్లను ఏర్పాటు చేసి, నర్సరీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు చెప్పి ప్రతి మండలంలో 4 ఇక సెకండ్ క్లాస్ వరకు తరగతులు, ఆయా బడులకు గ్రామాల నుంచి బస్సు సౌకర్యం, స్కూల్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, ఒకే ప్రాంగణంలో విద్యా సంస్థలు అంటూ విలీనం కనుక చేస్తే అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థలో మార్పు వస్తుంది. కాంగ్రెస్ హయాంలో ఇది సాధ్యమైతే అని చెప్పేసి అక్నూరు మురళి చెప్పిండట. ఇది సాధ్యాసాధ్యాలు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఒకవేళ మండలంలో 3 పబ్లిక్ హై స్కూల్ పెట్టి వాళ్ళకి స్నాక్స్ పెట్టి, వాళ్ళకి లంచ్ పెట్టి, బ్రేక్ఫాస్ట్ పెట్టి, వాళ్ళకి బస్ సౌకర్యం పెడితే మాత్రం ఖచ్చితంగా పేద విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది, వాళ్ళ కుటుంబాల్లో మార్పు వస్తుంది, వాళ్ళను ఆర్థిక నిజంగానే ప్రభుత్వం కాపాడిన ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఒక ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ చదవాలి పిల్లగాడంటే 30,000, 40,000, 50,000 ఆ స్కూల్ను బట్టి, ఆ జిల్లాను బట్టి స్థాయి మారిపోతున్నది. సో అంత భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 3 హై స్కూళ్ళ నిర్మాణం కనుక జరిగేటు నర్సరీ టు సెకండ్ క్లాస్ వరకు తరగతులు కనుక ఏర్పాటు చేస్తే ఎంతో కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి విద్యాశాఖ చైర్మన్ అక్నూరి మురళి ఆ నివేదికను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అవసరం. ఇక ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం, బయటకు దూకిన యువతి, తీవ్ర గాయాలు, పగిలిన తల, విరిగిన మణికట్టు, నిందితుడి కోసం గాలింపు. నడుస్తున్న ఎంఎంటీఎస్ రైల్లోని మహిళా భోగిలో ఓ యువతిపై అఘాంతకుడు అత్యాచారానికి